హాయ్ అమిగోస్. ఇప్పుడే 'నాని హిట్ 3' థర్డ్ కేస్ ట్రైలర్ కట్ చూసాను. నిజంగా దద్దరిల్లిపోయింది. అందరు రాసి పెట్టుకొని నాని ఈసారి అందరికి మటన్ దమ్ బిర్యానీ పెట్టబోతున్నాడు ఖచ్చితంగా. అలాగే ముందుగా మూవీ బడ్జెట్ విషయానికి వద్దాము. నిజంగా గూగుల్లో ఉన్న ఇన్ఫర్మేషన్ ప్రకారం అయితే ద ప్రొడక్షన్ బడ్జెట్ ఫర్ తెలుగు ఫిల్మ్ హిట్ 3 ది థర్డ్ కేస్ ఎస్టిమేటెడ్ టు బి 60 crores అండ్ ద కన్సిడర్డ్ వన్ ఆఫ్ ద కన్స్టెంట్ ఫిలిం ఇన్ నాని కెరియర్ అంట. ఆల్మోస్ట్ నాని కెరీర్లో బిగ్గెస్ట్ బడ్జెట్ కూడా ఇదే మూవీ. ఓకే, ముందుగా ట్రైలర్లో చూసుకుంటే మెయిన్ ఫస్ట్ పాయింట్ మనం చూసుకున్నట్టయితే కనుక లవ్ స్టోరీ పెద్దగా లేనట్టు ఉంది. ఏదో ఫార్మాలిటీకి తీసుకోవాలి అన్నట్టుగా తీసుకున్నట్టు తెలుస్తుంది ట్రైలర్లో. ఓకే, ఇంకా ట్రైలర్ కట్ విషయానికి వస్తే గైస్, నిజంగా మన నాని ప్రామిసింగ్ యాక్టర్ మనకు ముందుగానే తెలిసింది ఎప్పటి నుంచో. అలాగే అందరికీ నాని తెలియజేయాలని అనుకుంటుంది ఏంటంటే, నేను కూడా మాస్ మూవీలు చేయగలను, నాకు ఆ సత్తా ఉందని నిరూపించుకోబోతున్నాడు. ఆల్రెడీ దసరా మూవీతో మనకి తెలిసిపోయింది నాని కూడా మంచి మాస్ హీరో అని చెప్పేసి. దీంతో ఇంకా నిరూపించుకోవాల్సిన అవసరం ఏం లేదు, జస్ట్ రికార్డులు బద్దలు కొట్టడమే. ఆల్మోస్ట్ 60 crores బడ్జెట్ ఈ సినిమా. ఖచ్చితంగా ఒక 200 crores అని టచ్ అవుద్దని నేను అనుకుంటున్నాను. 150-200 crores ఖచ్చితంగా. నిజంగా సినిమా చాలా బాగుంది. మెయిన్ మీ ట్రైలర్ చూసుకున్నట్టయితే కనుక ఆల్మోస్ట్ బ్యాక్గ్రౌండ్లో చూడండి, చాగంటి కోటేశ్వరరావు కానీ పెట్టుకున్నారు. ధర్మస్థాపానికి ఎలాంటి క్యారెక్టర్ ఉండాలి, ఐ మీన్ ఆ స్టాండ్స్ ఎలా తీసుకోవాలి అని ఇండైరెక్ట్గా నాని యొక్క క్యారెక్టరైజేషన్ కూడా బ్యాక్గ్రౌండ్లో చాగంటి గారు చిన్న చిన్న వాయిస్ మెసేజ్ లాగా వస్తూ ఉంటుంది వెనకాల. నిజంగా చాలా బాగా చూపించారు. అలాగే నాని మెయిన్ పాయింట్ అతను అనుకున్న పాయింట్ మెయిన్ ఏంటంటే, క్రిమినల్ అనేవాడు 9 feet సెల్లో అయినా ఉండాలి, లేదా 6 feet సమాధిలో, ఐ మీన్ భూమిలో అయినా ఉండాలి. అయితే బతికుండాలి జైల్లో, లేదా చచ్చిపోవాలని పాయింట్, అదే స్టాండ్ మీద ఉన్నాడు. నిజంగా ఇలాంటి చాలా ఉన్న ఎలివేషన్స్. ఇది ఖచ్చితంగా నాకు తెలిసి A+ మూవీ అనుకుంటున్నాను, లేదా U/A అనుకుంటున్నాను. ఆల్ ద బెస్ట్ నాని. ప్లీజ్ నా ఎక్స్ప్లెనేషన్ నచ్చింది అయితే కింద వైట్ కలర్ లైక్ బటన్ని బ్లాక్ కలర్ చేసింది. థ్యాంక్ యూ.